ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర మూడో రోజైన శుక్రవారం పతాక స్థాయికి చేరింది. వనదేవత సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరడంతో మేడారం ప్రాంగణం భక్తులతో జనసందరంగా మారింది. లక్షలాది మంది భక్తులు భక్తి పారవస్యంతో అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్తో సహా పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో మేడారం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాలు జంపన్నవాగు భక్తులతో నిండిపోయాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల పొడవునా బార్లు తీరారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. జాతర ప్రశాంతంగా సాగుతుందని అధికారులు తెలిపారు. మహాజాతరలో 4వ రోజైన ఇవాళ అత్యంత కీలకమైన ముగింపు ఘట్టం జరగనుంది. వనం నుంచి జనంలోకి వచ్చిన వనదేవతలు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. సాయంత్రం వేళ వనదేవతలు తిరిగి అడవిలోకి వెళ్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు సాంప్రదాయబద్ధంగా తిరిగి అడవిలోకి తీసుకెళ్తారు. దేవతలు వన ప్రవేశం చేయడంతో 4 రోజుల పాటు వైభవంగా సాగిన మేడారం మహాజాతర అధికారికంగా ముగియనుంది.